వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండల సచివాలయం 5 పరిధిలో ఎమ్మెల్యే కాకల సురేష్ అన్నదాన సుఖీభవ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 జమ చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా 30.42 కోట్లు జమ చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, నూతన పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. పక్షపాతి ప్రభుత్వం ఇది. రైతుల పట్ల నిల్చునే ప్రభుత్వం. అంటే మాటలు చెప్పడం కాకుండా ఏదో ఫేక్ నెంబర్స్ తోటే గాలిడీ చేయకుండా క్లియర్గా అంతా కూడా డేటా అంతా మన ముందు పెట్టి ఎంతమంది దీనివల్ల లబ్ధి పొందుతా ఉన్నారు, గత ప్రభుత్వం చేసినట్టుగా చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఎంత మనం చెప్తున్నాము, ఎంత ఇస్తున్నాము అనేది క్లియర్గా రైతుల ముందే పెట్టి ఇచ్చే సందర్భం. ఒకసారి చూస్తే ఈ కార్యక్రమం వివరాలు చూసుకుంటే ప్రతి రైతుకి కూడా దాదాపుగా 20,000 ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో వేసేదానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇక్కడ అది 3 దఫాలుగా. ఒకసారి మొదటి దఫాలో 5,000 రూపాయలు ఒకటి, అలాగే పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అలాగే 7,000 రూపాయలు వస్తుంది. అలాగే రెండవ దఫాలో అంతా కలుపుకొని 7,000, మూడో దఫాలో అంతా కలుపుకొని ఒక 6,000, అంటే మొత్తం 20,000 రూపాయలు. అంటే మనకు జనవరి నెల లోపలే ఈ 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో 46.5 లక్షలు, 46,50 లక్షలు, 46.50 లక్షలు ఉన్నాయి. దాని మొత్తం చూసుకుంటే 2,325 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో. జిల్లా స్థాయిలో చూసుకుంటే 1.95 lakhs, అలాగే దాని మొత్తం చూసుకుంటే 131 కోట్లు. ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో 0.435 లక్షలు, సుమారు 44,000 మంది రైతులు లబ్ధిదారులకి 30.42 crores, 30 కోట్ల పైచలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఒకసారి మండల వారి కూడా చూస్తే ఉదయగిరి మండలంలో 4,693 మంది లబ్ధిదారులు ఉన్నారు. అలాగే దొత్తలూరులో 4,396, ఒలిపట్టపాడు మండలంలో 5,387, సీతారాంపురంలో 2,881, వింజమూరు మండలంలో 4705, 4,705, కలిగిరి మండలంలో 7,756, కొండాపురం మండలంలో 7,029, జలదంకి మండలంలో 6,622, అంటే మొత్తం 43,469 మంది రైతులకి, లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతా ఉంది ఈ పథకం ద్వారా. మొత్తం 30 కోట్ల పైసలకు మనం ఉదయగిరి నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఒకసారి చూస్తే ఈ 20,000 రూపాయలు అనేది రైతుకి ఏడీ గారు చెప్పినట్టుగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఆ కార్యక్రమం ఒకటే కాకుండా మనం రైతులకి ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు, మనం ఒక కార్యక్రమం చూసాం, మనకు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 ఎకరాలు ఉన్న రైతుకి దాంట్లో నిమ్మ చెట్లు కానీ ఏదన్నా హార్టికల్చర్ కానీ చేసుకుంటే ప్రతి ఎకరాకి 1,45,000 రూపాయలు 3 సంవత్సరాల్లో ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది. ఆ పథకం కింద కూడా రైతులు ఎంతో మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. దానికి తగిన పనిముట్లు ఇస్తూ ఉన్నారు. రైతులకు తగ్గట్టుగా ఎన్నో పనిముట్లు ఈ మధ్య ఇవ్వడం జరిగింది. ఈ మధ్య పొగాకు చూశారు మీరు, పక్షూరులో ఏం జరిగిందో చూశారు. 250 కోట్ల పైచీలకు దాదాపు 80% ఈ వైట్ బార్లీ కానీ, బ్లాక్ బార్లీ కానీ ఇవన్నీ కూడా రైతులు నష్టపోతూ ఉంటే జరిగింది ఒక్క నియోజకవర్గంలోనే. అలాగే మన దగ్గర కూడా కొంతమంది వైట్ బార్లీ కానీ, బ్లాక్ బార్లీ కానీ ఇబ్బందులు ఉంటే అవి కూడా నేను అడ్రస్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి, గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారితో దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే పొగాకు లో గ్రేడ్ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అది కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా సెటరేట్ చేయడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నా దృష్టికి వచ్చినా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో చూసినా కూడా రైతు సమస్యల్ని ముందు అడ్రస్ చేసే మనస్తత్వం. భర్తగా రావాల్సిన పెన్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి, అంటే ఇంటి యజమాని చనిపోయిన తర్వాత భార్యకి సహాయం అందాల్సిన అవసరం ఉంది. ఆ సహాయాన్ని దాని ద్వారా పెన్షన్ ద్వారా ఆమెకు అందించడానికి దాదాపు 1,09,156